What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Pathshala. సో పోయిన వీడియోలో మనం బేసిక్ డెఫినేషన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఈరోజు వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సి లాంగ్వేజ్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. C language is developed by Dennis Ritchie and his team in the year 1972 at Bell Labs. సో C language ని డెవలప్ చేసింది డెనిస్ రిచీ అండ్ ఆయన టీమ్. సో డెనిస్ రిచీ కీ రోల్ ప్లే చేశారు అండ్ దీన్ని బెల్ ల్యాబ్స్ అనే కంపెనీలో డెవలప్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1972. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ మనం ఇప్పుడు యాక్చువల్ హిస్టరీని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో 1960s అంటే మనకి సి లాంగ్వేజ్ రాకముందు. సో 1960స్లో సో 1960స్లో మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు ఏంటంటే ఆల్గో. అల్గోరిథం అనే నేమ్తో మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేదన్నమాట. సో ఈ లాంగ్వేజ్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టు లెర్న్. సో యూజర్స్ దీన్ని నేర్చుకోలేకపోతున్నారు. అది చాలా కష్టంగా ఉందన్నమాట నేర్చుకోవడం వలన. సో అందుకే ఇక్కడ డెవలపర్స్ ఏం చేశారంటే సో దీన్ని అప్గ్రేడ్ చేశారనమాట. సో దీన్ని అప్గ్రేడ్ చేసి ఒక కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేశారు అండ్ ఆ లాంగ్వేజ్ పేరు వచ్చేసి మనకి బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, BCPL. సో బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. బట్ BCPLతో కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట. సో యూజర్స్ కావాల్సిన ఫీచర్స్ అనేది ఇందులో లేవు, చాలా తక్కువ ఫీచర్స్ ఉండడం వలన మళ్ళీ డెవలపర్స్ ఇక్కడ ఏం చేశారంటే దీన్ని అప్గ్రేడ్ చేయాలనుకున్నారు. సో కొత్త ఫీచర్స్ని ఇందులో యాడ్ చేయాలనుకున్నారు అండ్ యాడ్ చేశారు అండ్ ఇంకో లాంగ్వేజ్ని వాళ్ళు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో బేసికల్గా ఈ లాంగ్వేజ్ పేరు ఏం పెట్టారంటే సో BCPLలో ఫస్ట్ వర్డ్ బీని తీసుకున్నారు అండ్ బి లాంగ్వేజ్ అని పేరు పెట్టేశారనమాట. సో బి లాంగ్వేజ్తో కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందులో కూడా మనకి యూజర్స్కి కావాలన్న ఫీచర్స్ దొరకట్లే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డెనిస్ రిచీ కమ్స్ ఇన్ ద పిక్చర్. సో డెనిస్ రిచీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేస్తారు అండ్ ఆ లాంగ్వేజ్లో మొత్తం 60 to 70 years వరకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి అండ్ ఆ 60 to 70 years రాబోయే 60 and 70 years వరకు ఆ లాంగ్వేజ్ మార్కెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఆయన ఆలోచించి ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది అండ్ ఆ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ని ఇక్కడ ఏం నేమ్ చేయాలనుకున్నారంటే సో BCPLలో ఫస్ట్ లెటర్ అయిపోయింది. సో నెక్స్ట్ లెటర్ వచ్చేసి C. సో C లాంగ్వేజ్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ద షార్ట్ హిస్టరీ ఆఫ్ C లాంగ్వేజ్. సో ఈ విధంగా మనకి C లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై డెనిస్ రిచీ అండ్ హిస్ టీమ్ ఇన్ ద ఇయర్ 1972. అండ్ ఇక్కడ C లాంగ్వేజ్ రావడం వలన ఈ ఆల్గో లాంగ్వేజ్, BCPL, B ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మార్కెట్ నుంచి ఎక్స్టెండ్ అయిపోయాయి అనమాట. సో మార్కెట్లో ఇది ఎరేస్ చేసేసింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ C లాంగ్వేజ్. సో టిల్ డేట్ కూడా మనకి C లాంగ్వేజ్ మార్కెట్లో ఉంది అండ్ చాలా మంది యూజర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు కూడా. సో బేసికలీ దిస్ ఈస్ హౌ C లాంగ్వేజ్ గాట్ డెవలప్డ్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ C లాంగ్వేజ్. సో వాట్ ఈస్ C లాంగ్వేజ్? ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. దీన్ని కనుక మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే సగం C లాంగ్వేజ్ మీకు వచ్చేసినట్టే. అందుకే డెఫినేషన్ ఆఫ్ C లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో C ఈజ్ ఏ ప్రొసీజరల్ ఫంక్షన్ ఓరియంటెడ్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ ఫంక్షన్ ఓరియంటెడ్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రొసీజరల్ మీనింగ్ అంటే ఏం లేదు గైస్. సో ప్రొసీజరల్ వచ్చేసి మనకి బేసికల్గా C లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట, ఒక స్టెప్స్ ఉంటాయి. సో బేసికల్గా మనకి C ఎగ్జిక్యూషన్ అనేది స్టెప్ వైజ్ లేదా ప్రొసీజర్ వైజ్ అవుతుంది అండ్ ఈ స్టెప్స్లో బేసికల్గా మనకి లైన్ బై లైన్ కాదు. సో లైన్ కాదు, మనకి స్టెప్స్లో బేసికల్గా మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది అండ్ ఆ ఫంక్షన్స్ బేసికల్గా మనకి ఒక ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అందుకే దాన్ని మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్ ఓరియంటెడ్. సో ఫంక్షన్ ఓరియంటెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షన్ ఓరియంటెడ్ అంటే బేసికల్గా దాని మీనింగ్ వచ్చేసి మనకి C లాంగ్వేజ్లో మీరు ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నా
ఫంక్షన్స్ తోనే మనం చేయాలి. సో వితౌట్ ఫంక్షన్స్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ సి లాంగ్వేజ్. సో అది ఏదైనా కావచ్చు, అది ఏ టాస్క్ అయినా కావచ్చు, నువ్వు ప్రింట్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కూడా కావచ్చు. సో అవన్నీ కూడా మనం ఫంక్షన్ ద్వారానే చేస్తాం. అందుకే మనం సిని ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అంటాం. సో వితౌట్ ఫంక్షన్ నో ఎగ్జిక్యూషన్. సో దాని తర్వాత వచ్చేసి మనకి స్ట్రక్చర్డ్. సో సి బేసికల్ గా మనకు ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. అందుకే సి వచ్చేసి మనకి స్ట్రక్చర్డ్ అనమాట. సో సిస్టమ్ ప్రోగ్రామింగ్ బేసికల్ గా మనం సిస్టమ్ డిజైన్ చేయడానికి సి లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. అందుకే దాన్ని సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ బ్రాడ్ పర్స్పెక్టివ్ లో డెఫినేషన్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశాను. అది వచ్చేసి మనకి సి ఈజ్ మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసికల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి మనకి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇంకొచ్చేసి మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసికల్ గా మనకి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ సి వచ్చేసి మనకి మిడ్ లెవెల్. సి వచ్చేసి మనకి మిడ్ లెవెల్. సి ఎందుకు మిడ్ లెవెల్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. సో అదే విధంగా మనకి హై లెవెల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటుంది. అందుకే మనం సి వచ్చేసి మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రపంచంలో ఒకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిడ్ లెవెల్, అది వచ్చేసి సి లాంగ్వేజ్. సి మినహాయించి మనకి ఎటువంటి మిడ్ లెవెల్ లాంగ్వేజెస్ లేదనమాట. సి ఒకటే మనకి మిడ్ లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే అందులో మనకి లో లెవెల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, అదే విధంగా హై లెవెల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటుంది. అందుకే సి వచ్చేసి మనకి మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసికల్ గా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి సి వచ్చేసి మనకి స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బేసికల్ గా మనకు స్టాటికలీ టైప్డ్ అనేది తర్వాత అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది చెప్పాల్సిన అవసరం లేదు. సో దీని మీనింగ్ మీరు తర్వాత తెలుసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సి యొక్క డెఫినేషన్ అన్నమాట. సో ఈ రోజు వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.